ప్రభుత్వంలో అండ చూసుకుని అంటే రాజకీయ నాయకులు అండ చూసుకుని ఆవిడైతే విచ్చలవిడిగా మాట్లాడారు పవన్ అవును. కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు గారి పైన, ఉమ్, పలు రకాల నాయకుల పైన, లోకేష్ గారి పైన. మళ్ళీ అవును. తర్వాత కూటమి వచ్చినాక సారీ చెప్పారు. అవును. అయితే మరి ఇప్పుడు ఆవిడ అదుపులోకి తీసుకోవడం అనేది, ఆ చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ అంటారా, లేకపోతే ఆడమ్మ కదా వదిలేసి మన్నించేయాలంటారా? అన్న ఒక మాట చెప్పనన్నా, నేనైతే ఒక మాట చెప్తున్నా. శ్రీరెడ్డి గారు ఆ రోజుల్లో మాట్లాడిన మాట వాస్తవమే. తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఏం చెప్పారు, నాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీలో ఇప్పుడు ఆమె మాట్లాడేటప్పుడు కూడా పార్టీ నుంచి ఏం సపోర్ట్ రాలేదు ఆమెకి. యాక్చువల్గా చెప్పాలంటే పాపం ఈమె మాట్లాడుతుంది వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతుంది, కానీ ఆమెకి ఏ రోజు కూడా జగన్ గారి తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి కానీ ఏ రోజు సపోర్ట్ రాలేదు. ఆమె చాలాసార్లు అంది, నేను ఇంత చేస్తున్నాను కానీ నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు అని చెప్పేసి అంది. సో ఆమె ఏంది, తర్వాత మళ్ళా కూటమి ఎప్పుడైతే గెలిచిందో అప్పుడు ఆటోమేటిక్ గా నాకు వద్దు, సో నేను ఎంత చేసినా వైఎస్ఆర్ పార్టీకి నాకు ఏ సపోర్ట్ రాలేదు, ఇప్పుడు వీళ్ళు గెలిచారు నాకు ఎందుకులే అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరైతే ఏమన్నానో అన్ని సారీ, నేను ఇక్కడ నుంచి అయితే రాజకీయాలకు సంబంధించి నేను ఏం చేయట్లేదు, మాట్లాడలేదు అని చెప్పేసి అంది. సో అది అక్కడితో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమెను కావాలని కదిపి కెలిగి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ రేపు ఏమవుతుంది అంటే ఈ టీడీపీ ప్రభుత్వానికి రేపు పొద్దున్న ఖచ్చితంగా బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. అంటే ఏంటంటే వాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతాం, జైలుకి పంపించడం, అరెస్ట్ చేయడాలు, భయపెట్టడాలు. ఏమవుతుందన్న ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉపయోగపడతారు. జనాలు చూస్తున్నారు, అవునా కదా, జనాలు చూస్తున్నారు. రేపు ఏమైతుంది, రేపు ఎలక్షన్ వచ్చేసరికి అరే బాబు మీకు ఒక్కసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక్కసారి గెలిపిస్తే మీరు ఏం చేశారు, పగలు పంతాలు కాదు, ప్రజాసేవ కావాలి, జనాలకి ఏం కావాలి, ఈ రోజు అమరావతి డెవలప్ చేస్తానన్నారు, దాని మీద దృష్టి పెట్టండి. ఇవన్నీ ఎందుకని నాకు అర్థం కాదు. ఎవరు ఏమన్నారు ఏంది అని. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీలో ఉన్నప్పుడు, పార్టీలో బయట ఉన్నప్పుడు, జనసేన పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకించారు, తిట్టారు, చాలా మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు చాలా మాట్లాడినారు. మరి ఇవన్నీ పెట్టుకుని కేసులు పెట్టుకుని వీళ్ళని కూడా అరెస్ట్ చేసుకుని ఇది కరెక్ట్ కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈ రోజు లోకేష్ గారు ఒక బుక్ తీసి రాసుకున్నారు. మొన్న జగన్ గారు ఏమన్నారు, మా ప్రభుత్వం వస్తుంది ఈసారి 2.0, ప్రతి ఒక్కడి పేరు గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కడి పేరు రాసుకోండి, మీరు కూడా మనం చూసుకుందాం. అంటే ఏంటంటే ఇలా పంతాలైపోయి వాడిని ఈడు కొడతాం, ఈయన ఆళ్ళ కొడతాం. మరి ప్రజల పరిస్థితి ఏం కావాలి, సంక్షేమం కావాలి ప్రజలకి. లేని వాళ్ళు ఎంతో మంది మీరు ఉన్నారు. అన్నట్టుగానే శ్రీరెడ్డి గారు లాయల్ గానే పనిచేశారు అనుకుందాం. మరి వైసీపీ ఎందుకు గుర్తించలేదు? శ్యామల లాంటి వాళ్ళకి అధికార ప్రతినిధి పదవులు అంటే ఇచ్చారు. మెయిన్ ఏంటంటే ఈ శ్రీరెడ్డి అనే ఆమె ప్రీవియస్ గా చేసిన వీడియోలు కానీ కొన్ని ఉన్నాయి. సో ఆమెకి సపోర్ట్ ఏ విధంగా చేయలేదు, అంటే పార్టీ నుంచి కానీ ఏ విధంగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఆమె కొన్ని పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేయడం, అప్పుడు ఫిలిం చాంబర్ బట్టలు కూడా తీసుకుని ఆమె ఉండడం, కొన్ని బ్యాడ్ చేసింది. ఆ టైంలో ఫేమస్ అంటే సినిమాల్లో అవకాశాలు రాక ఆమె ఏదో ఫేమస్ అవ్వాలని చేసింది. సో దాని నుంచి మళ్ళీ రాజకీయాలకు వచ్చేసరికి జగన్ ఏంటంటే, జగన్ పరిస్థితి ఎలా ఉంటదంటే, ఒకళ్ళు అండ చూసిన మనిషి కాదు, ఒకళ్ళ సపోర్ట్ తో మనం గెలవాలి, అరే మనం సపోర్ట్ చేస్తారు వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఇంకా రెచ్చగొట్టాలి అనే టైం మనిషి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు. సో అది ఆమెకి బ్యాడ్ అయింది. సో మనం ఎంత చేసినా గానీ ఈ పార్టీలో ఆయన మనల్ని గుర్తించారు అని చెప్పి ఆమె ఏదో ఆమెకు అభిమానం ఉంది, జగన్ అన్న మీద అభిమానం ఉంది. స్కూల్ పిల్లలకి చదువు మంచిగా చెప్పడం, ఇట్లా కొన్ని పనులు చేయడం, పేద ప్రజలకు హెల్ప్ చేయడం, పథకాలన్నీ ఇంటికి పంపించడం. సో ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఆమెకు నచ్చి ఆమె స్వయంగా ఆమె వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో వచ్చిందా లేకపోతే అది వేరే విషయం, కానీ ఆమె చెప్పిన విషయాలు అయితే ఇవి. సో జగన్ అన్న ప్రభుత్వం బాగుంది, పిల్లలకు మంచి విద్య అందుతుంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు, కంపెనీలు పెడుతున్నారు. సో ఈ విధంగా ఆమె నేను ఇంప్రెస్ అయ్యి నేను ఆయన సపోర్ట్ చేద్దామని నేను అనుకుంటున్నా.